మహిళా సాధికారతను చేతుల్లో చేసి చూపిస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రజాప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. షీ జాబ్స్ ఆధ్వర్యంలో రూపొందించిన సీతా యాప్ను హైదరాబాద్ హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మహిళా సాధికారతకు మొదటి అడుగు ఇంటి నుంచి పడాలన్నారు. కేంద్ర గణాంకాల శాఖ భారత్లో పురుషులు మహిళలు 2024 పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణలో కుటుంబ నిర్ణయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 86%, పట్టణాల్లో 89% మంది మహిళలు భాగస్వామ్యులయ్యారన్నారు. ఇవి అంకెలు కావని, మహిళా సాధికారతను సాకారం చేసేందుకు అడుగులు వేస్తున్న తెలంగాణ విజయగాథ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సమాజానికి మహిళలే పునాది అని, విద్య, ఉపాధి, నాయకత్వం, నిర్ణయాత్మక స్థానాల్లో ఎలాంటి వివక్ష లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. తాము ప్రారంభిస్తున్న ప్రతి పథకాన్ని మహిళలు పేర్లపైన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. సీతా యాప్ నైపుణ్య మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. ముఖ్యంగా ఆర్థిక స్వలంబన వైపు అడుగులు వేస్తున్న గ్రామీణ మహిళలకు ఇది గొప్ప మార్గదర్శిగా నిలుస్తుందని చెప్పారు. షీ జాబ్స్ నిర్వాహకుల స్వాతి నిలబట్ల మాట్లాడుతూ మహిళా గీగ్ వర్కర్లకు నైపుణ్య ఆధారిత సంపదన అవకాశాలు కల్పించి వారు మరింత సాధికారత సాధించేలా మార్గనిర్దేశం చేసేందుకు సీతా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఉద్యోగాలు చేసి గ్యాప్ వచ్చిన మహిళలకు తమకు నచ్చిన రంగంలో ఉపాధి అవకాశం ఈ యాప్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. Shapes a voice in household decisions. That is where the transformation begins. Allow me to share a remarkable statistics from the men and women in India 2024 report by Central Statistics Office. In Telangana, about 86% of the rural women and about 89% of the rural women, urban women, actively participate in the household decision making. This is not just a number. Here it is a reflection of the social change taking root in our society. Our government has placed women at the heart of every major decision and development initiative. We are not here to offer just a symbolic support. We are here to create